ఎంతైనా ఒక మాలాంటి మనుషుల మనోభావాలు అది చేస్తే నిజంగా అది వాళ్ళకి అయితది. చుట్టుకుంటది. అవును. సరేనా? సో, బయటికొచ్చాను. మళ్ళీ నేను లైఫ్ అది జేయడం స్టార్ట్ జేషిన. దాని తర్వాత 3 మంత్స్ తర్వాత ఐ గాట్ ఎ కాల్ లైక్ అరే! వాడు జైలుకెళ్ళిపోయిండు అని జెప్పి. ఓకే. ఎందుకెళ్ళిండు అని జెప్పి. ఐ వాస్ నాట్ హ్యాపీ. ఎందుకెళ్ళిండంటే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంటికి ఉండడానికొచ్చిండు 11 ఇయర్స్. హీ హాడ్ సెక్స్ విత్ హిమ్ అండ్ హీ కెప్ట్ ఇన్ ద గ్రూప్. ఇట్లా సెక్స్ చేశాను నేను తనతోటి. వీడికిట్లా బ్లీడింగ్ అయింది. అది ఇది అని చెప్పి మొత్తం గ్రూప్‌లో పెట్టిండు. సో, ఆ గ్రూప్‌లో ఉన్న ఒక పర్సన్ డైరెక్ట్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టేసిండు. లైక్ హీ అబ్యూస్డ్ 11 ఇయర్స్ ఆఫ్ బాయ్ అని చెప్పి. సో, వాళ్ళ పేరెంట్స్ వీడికి జైలేసేసారు. వీడి కెరియర్ మొత్తం అబద్ధం. నాకు వాడు జాబ్ చేసిన జాబ్ అబద్ధం చెప్పిండు. వాడు స్కూల్‌లో టీచర్, హిందీ పండిత్. నాకేమో మెడికల్ షాప్‌లో జాబ్ చేస్తా అని చెప్పిండు. ఓకే. వాడి పేరు శ్రీకాంత్ పవార్ అని చెప్పిండు. కానీ వాడి రియల్ పేరు వేరే. మొత్తం ఓకే. సో, దాని తర్వాత మెల్లగా నేను డేటింగ్ యాప్‌లో మళ్ళీ డాడీ ఫోన్‌లో ఎట్లైనా ఎట్లుంటది. అంటే మీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయా అలా? ఫీలింగ్స్ వస్తున్నాయి. అప్పుడు పెరిగే ఏజ్ కదా! టీనేజ్. ఇంకా నాది అదైపోతుంది. సో, వన్ ఫైన్ డే ఐ ఫౌండ్ వన్ గాయ్. సో, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. హీ హావ్ Both are ఆల్సో same ఆ? సేమ్ ఫీలింగ్స్. సో, సరే డేట్‌కెళ్దాం అంటే నా దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో ఇంటర్వ్యూకెళ్తున్నా అని చెప్పి వాడితోటి జీవికే మాల్‌లో అప్పటికి మీరు ఇంట్లోంచి కలిసి రాలేదు బయటికి? అప్పటికి ఇంట్లోంచి 1 రాలేదా? ఇయర్ నాకు లేకుండే ఇంట్లో నుండి బయటికి రావడం. ఓకే. 1 ఇయర్ నేను వెళ్తున్నా మా పెద్దన్న లేదంటే మా చిన్నన్న లేదంటే మా అన్నయ్య. ముగ్గురిలో ఎవరో ఒకరు నాకు తోడుగా వెళ్ళాలి. ఎవరైనా అబ్బాయి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా చూస్తే చల్లని ఇక్కడ నుండి కొడుతుండే. నీకేం అవసరం అబ్బాయిల దగ్గర చూడడం. తలదించు. సిగరెట్స్ తాగిపిచ్చారు. నువ్వు మగతనం రావాలి నీ దగ్గర అని చెప్పి. ఎవరు మీ 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 రిలేటివ్సే మా అన్న వాళ్ళే. సిగరెట్ తాగడం స్టార్ట్ చేయి మగతనం వస్తది. లేదు నువ్వు మందు కొట్టు మగతనం వస్తది. అవన్నీ చేస్తే వస్తదా? సరే అన్నీ చేస్తానని చెప్పి అన్నీ చేసిన. ఫైన్ డే ఏం లేదు. సో, దాని తర్వాత వీడితో కలిసి డేటింగ్‌కెళ్ళాను. జీవీకే మాల్‌లోనే మేమిద్దరం కలిసాం. సో, తను చెప్పిండు లైక్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ దే ఆర్ ట్రాన్స్‌జెండర్స్ చాలా బావుంటారు అని చెప్పి. సో, స్టార్టింగ్‌లో చాలా భయమనిపిచ్చింది ఇంటికెళ్ళేటప్పుడు. సో, ఇంటికెళ్ళినంక అక్కడ మా మమ్మీ ఉండే. ఇప్పుడు ఎవరితోటో నేనున్నాను. ఆ మనిషి. సో, తను చూపిచ్చిన కేరింగ్, తను చూపిచ్చిన లవ్ 1 అవర్‌లోనే ఈ 21 ఇయర్స్‌కి అది మొత్తం ఫెయిల్ అయిపోయింది. నాకు ఏ ప్రేమ నాకు నా పేరెంట్స్ దగ్గర దొరకాలో ఆ ప్రేమ నాకు ఈ మనిషి దగ్గర దొరికింది. ఓకే. సో, అప్పుడు ఇంట్లో జాబ్ అని చెప్పి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉంటుండే. సో, మా చిన్న మామతోటి నేను కొంచెం క్లోజ్‌గా ఉంటుండే. తను యూఎస్‌లో. అయితే తనకు మొత్తం చెప్పిన నేను. లైక్ ఇట్లా వాళ్ళు పరిచయం అయ్యారు. నేను వాళ్ళ దగ్గర ఎళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళతోటి ఉంటుంటే, వాళ్ళ దగ్గర ఉంటుంటే. ఒక్క ఫీలింగ్ ఉన్న మనిషి ఇంకొక ఫీలింగ్ ఇప్పుడు ఒక మెన్ తోటే క్లోజ్‌గా ఉండొచ్చు. ఒక ఫీమేల్ దగ్గర. సో, మా వాళ్ళ దగ్గర నాకు కంఫర్ట్ అనిపిచ్చింది. ఓకే. వాయ వరుసలు కలుపుకొని, ఏ ఇక్కడ రా చెల్లి, ఇక్కడ రా అక్క, వదనం అది అది. సో, మా బావలు ఎవరు లేరా? బావలు ఎవరు లేరు. సో, నవంబర్ 2019 25th నవంబర్‌కి నేను మా మమ్మీతోటి కలిసాను. మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ ఇట్లనే మాట్లాడుతూ నాకు మీకు దగ్గర మంచిగా అనిపిచ్చింది మమ్మీ. నేను మీకు మమ్మీ అని పిలవచ్చా అని చెప్పిన. సో, యూ క్యాన్ కాల్ మీ అని చెప్పింది. ఓకే. సో, సరే అని చెప్పి అట్లనే మూవ్ అవుట్ అయిపోతున్నాము. మా మామ ఇండియాకొచ్చి మా మమ్మీకి మొత్తం చెప్పేసిండు. ఓకే. సో, వీడు ఆఫీస్ అని చెప్పి ఇట్లా వెళ్తుండంట వాళ్ళ దగ్గర అని చెప్పి. లాక్‌డౌన్‌కి కరెక్ట్ 4 డేస్ బిఫోర్ లాక్‌డౌన్. ఓకే. ఇంట్లో నుండి వచ్చేసాను. ఇంట్లో అది కూడా ఎట్లొచ్చానంటే పండుకున్న మా మామ మార్నింగ్ ఫోన్ చేసి చెప్పిండు. ఇట్లా వీడు మళ్ళీ ఈరోజు కూడా ఆఫీస్ అని వెళ్ళిపోతాడేమో జాగ్రత్త అని చెప్పి. పండుకున్న మనిషికి ఇక్కడొచ్చిన కాళ్ళతోటి కొట్టింది మా మమ్మీ. అప్పుడు నేను చాలా బక్కగుండే. ఊపిరాడట్లేదు. మా అపార్ట్మెంట్‌లో అందరూ చెప్పారు. మేము డబ్బులు జమ చేసి ఇస్తాం. ఎందుకు నీకు వీళ్ళతోటి? ఎక్కడన్నా పారిపో నువ్వు అని చెప్పి వాళ్ళు పెట్టే టార్చర్‌కి. సరే అని చెప్పి ఇక్కడ కొట్టింది. దాని తర్వాత కొడుతుంది కదా అని చెప్పి నేను చెయ్యి ఇట్లా పట్టుకున్నా. ఆ గాజు గుచ్చుకుంది. ఆ గాజు గుచ్చుకుంటే రక్తం వస్తుంటే ఆ రక్తం చూసి మా అన్న
రేజ్ అయిండు. మమ్మీకి రక్తం వచ్చేలాగా నువ్వు చేస్తావా అని చెప్పి మా అన్న కొట్టడం స్టార్ట్ చేసిండు. మా అన్న, మా మమ్మీ, మా డాడీ. డాడీ కొంచెం క్లోజ్ ఎక్కువ ఉండే నాకు. సో డాడీ ఏం చెప్పిండు, ఒక పని చేద్దాం, వీడికి చంపేద్దాం ఏమైనా ఇచ్చి, డైలీ కొట్లాటలు ఎందుకు ఇంట్లో, వీడికి చంపేస్తే అదొకటి అయిపోతుంది, ఒకటే దానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి. సో దాని తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిపోయినాక, నేను ఉండలేను మీతోటి ఇంట్లో, నా వల్ల అవ్వట్లేదు, చిరాకు అనిపిస్తుంది బట్టల్లో, నాకు ఊపిరి ఆడట్లేదు, నాకు శారీస్ కంఫర్ట్ అనిపిస్తుంది డాడీ అని చెప్పి డాడీ కాళ్ళ మీద పడ్డాను. సో మమ్మీ డాడీ అన్నాను, ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పారు. సరే అని చెప్పి నేను బట్టలు ప్యాక్ చేస్తుంటే, ఎక్కడ తీసుకెళ్తున్నావు బట్టలు అని చెప్పిన మమ్మీ. ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నారు కదా, సో నాకు బట్టలు అయితే ఉండాలి కదా, అంటే ఇది నా మొగుడు సంపాదించిన బట్టలు, నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని చెప్పి. సరే అని చెప్పి వదిలేసిన. మా మామ యూఎస్ నుండి కోర్స్ చుట్టాలు వస్తే తీసుకొస్తారు కదా క్లోత్స్, సో యాజ్ అ గిఫ్ట్ తీసుకొస్తే అది తీసుకుంటున్నా, అది మా తమ్ముడు తీసుకొచ్చి, నువ్వు తీసుకెళ్ళొద్దు. ఓకే ఫైన్ అని చెప్పి, స్టిల్ ఐ రిమెంబర్ దట్ కలర్, ఎల్లో కలర్ టీ షర్ట్, జీన్స్, మళ్ళీ చెప్పులు, ఒక ఫోన్, చైన్ ఉండే గోల్డ్ చైన్, అది కూడా తీసేసి ఇచ్చేసిన ఇంట్లో. ఇక్కడ వచ్చినాక మమ్మీకి మొత్తం, ఎప్పుడు మమ్మీ మొత్తం చూపించిన, వాళ్ళు కొట్టిన మార్క్స్ అవన్నీ, నా వల్ల కాదు మమ్మీ అక్కడ ఉండడం, ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను, నేను అక్కడ వెళ్ళలేను అని చెప్పిన. సరే అని చెప్పి మమ్మీ యాక్సెప్ట్ చేసింది. 1 డే అయిపోయింది, వాళ్ళ దగ్గర నుండి ఏం ఫోన్ రాలేదు, 2 days ఏం ఫోన్ రాలేదు, 3 days ఏం ఫోన్ రాలేదు. మమ్మీ నాకు బట్టలు వేసుకోవడానికి లేకపోతే మళ్ళీ అప్పుడే మమ్మీ నాకు తీసుకెళ్ళి మ్యాక్స్లో అవన్నీ షాపింగ్ చేయించింది, బట్టలు లేవు కదా పిల్లడికి అని చెప్పి. చూస్తున్నాను, లాక్డౌన్ అయిపోయింది, వాళ్ళు ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగలేదు, పిల్లడు బ్రతకుండా చచ్చిపోయినా అని చెప్పి. ఓకే, వదిలేసుకున్నారు ఇంకా. వాళ్ళు వదిలేసుకున్నప్పుడు నేను వదిలించుకోవడం కరెక్టే కదా. సో ఐమ్ హ్యాపీ, ఫైన్. ఏ ప్రేమ నాకు చిన్నప్పటి నుండి దొరకలేదు. ఈ 6 yearsలో ఈరోజు మార్నింగ్ మీరు కాల్ చేశారు, అవును కదా, 12 o'clock, అది ఆ టైం దాకా నేను పడుకునే ఉంటాను, ఎవరు నాకు డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు, మొత్తం మా మమ్మీ చూసుకుంటుంది. ఎట్లా అంటే షీఈస్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేయించింది నాకు. మెయిన్ థింగ్, ఒక 2 years రిలేషన్లో వాళ్ళ ఫ్యామిలీలో తీసుకెళ్ళి నా కొడుకుగా నేను పెంచుకుంటున్నాను చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా, మా పెద్దనాన్న కానీ మా చిన్న పెద్దమ్మ వాళ్ళు కానీ నాకు హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఇంట్లో మా మమ్మీకి అసలు కొడుకు ఉన్న వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా, నాకు అదే రెస్పెక్ట్. ఇప్పుడు సడన్లీ ఒకరోజు నేను మమ్మీతోటి చెప్పిన, నా వల్ల అవ్వట్లేదు, నేను ఇట్లా మారిపోతా మమ్మీ, ట్రాన్స్ఫార్మ్ అంటే ఇట్లా మారిపోతాను డైరెక్ట్ చెప్పలేదు. లైక్ ఒక చిన్న ఇది వచ్చింది, బెడ్ మీద పడుకున్నప్పుడు నేను మమ్మీ నా పక్కనే ఉండాలి పడుకుంటున్నప్పుడు, మా మమ్మీ లేకపోతే నాకు నిద్ర రాదు. సో మాట్లాడుకుంటూ ఉంటే మమ్మీ ఒక చిన్న హెల్ప్ చేస్తా ఉంటే, ఏందనంటే, నేను నీ కొడుకులానే ఉండాలంటే నేను లైఫ్ లాంగ్ నీ కొడుకులానే ఉండిపోతాను, నేను ఇట్లా మార్చు ఈడ్చు అని నేను ఏం చెప్పాను. కానీ ఇన్ కేస్ రేపని రోజు నేను చచ్చిపోతే నాకు ఆ పార్ట్ నా బాడీకి ఉండొద్దు, నాకు అమ్మాయిలాగా చీర కట్టి ముత్తైదుకి ఎట్లా పైన పంపిస్తారు అట్లా పంపించండి అని చెప్పిన. ఆ మాట మా మమ్మీ కొంచెం అదైంది. సో అయ్యో నువ్వు మెయిన్ ఇది నీలాంటి వాళ్ళకి అర్థం చేసుకున్నారు, ఒకటి చేయించిన పుణ్యం అనేది ఉంటుంది అని చెప్పి 1 monthలోనే మొత్తం డాక్టర్ దగ్గర వెళ్ళి అపాయింట్మెంట్స్ తీసుకోవడము, మళ్ళీ డాక్టర్ నాకు వెయిట్ లాస్ అది ఇది అని చెప్పి. అసలు వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా మా మమ్మీ కళ్ళల్లో నీళ్ళాగట్లేదు. 12 o'clock 1 o'clock లేసేదాన్ని నేను, మార్నింగ్ 6 o'clock లేచి కేబీఆర్ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక గ్రీన్ టీ, మళ్ళీ 2 బాయిల్డ్ ఎగ్స్, మళ్ళీ మధ్యాహ్నం ఒక యాపిల్, మళ్ళీ సాయంత్రం ఒక యాపిల్ గ్రీన్ టీ, మళ్ళీ నైట్ 2 చపాతీస్. 1 month అట్లనే చేశాను. ఇట్లా అయిపోయాను. అప్పుడు ఎంత ఉండరు, వెయిట్ ఎంత ఉండరు? అప్పుడు 74 ఉండే. సర్జరీకి మెయిన్ వెయిట్ అంటే మా దాంట్లో ఎంత 60 ఉండాలి. తో డాక్టర్ అన్నాడు 14 kgs తగ్గారు. 14 లేదు, నాకు 62 అయిపోయాను నేను, ఇంకా తగ్గలేను నేను అసలు, ఒంట్లో అదే లేదు. సో సరే అని చెప్పి మొత్తం అయిపోయింది. సర్జరీకి వెళ్తున్నా, రేపు మార్నింగ్ నా సర్జరీ, ఈరోజు నైట్ మా డాడీ కాల్ చేసిండు, ఏడుస్తుండు రేపు మార్నింగ్. ఎవరు? మా మమ్మీకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో మా డాడీ ఏడుస్తుండు, లైక్ రేపు ఈ టైంకి నా కొడుకు ఉండడు అని చెప్పి. మమ్మీ డాడీ ఇద్దరు చాలా ఎమోషన్. అంటే స్టార్టింగ్ నుండి నడుస్తూనే ఉంది,
కానీ నా ముందు ఎక్స్‌ప్రెస్ చేయలేదు ఎప్పుడు. నాకు అదే బాధగా అనిపించి సెకండ్ డే మార్నింగ్ సర్జరీకెళ్ళేటప్పుడు డ్యాడీకి ఫోన్ చేసినా. మా చిన్న పెద్దమ్మ నాకు చాలా ఇష్టం. అయితే మా చిన్న పెద్దమ్మతోటి అన్నీ షేర్ చేసుకుంటా. సో, సర్జరీకెళ్తున్నా అంటే డైరెక్ట్ థియేటర్‌లో మా చిన్న పెద్దమ్మకి వీడియో కాల్ చేసి, పెద్దమ్మ వెళ్ళొస్తానంటే ఆమె ఏడవడం స్టార్ట్ చేసేసింది. హ్మ్. మా అమ్మకి నేను చెప్పను కూడా చెప్పలేదు నేను సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఆమెకెట్లా తెలిసిందో డైరెక్ట్ గుడికెళ్ళి నాకెందుకో ఏదో అనిపిస్తుంది. దేవుడికి దండం పెట్టుకొనొచ్చాను. నువ్వేదైనా పనికెళ్తున్నావా అన్నది. వాళ్ళకి తెలియని కూడా తెలీదు. నేను ఢిల్లీలో ఉన్నాను. సర్జరీకెళ్తున్నా అని చెప్పి. ఢిల్లీలో చేపించుకున్నావు. నేను ఢిల్లీలో చేయించుకున్నాను ఆ సర్జరీ. హ్మ్. సరే అని చెప్పి మా పెద్దమ్మతో మాట్లాడినా, మా డ్యాడీతో మాట్లాడుకున్నా, మా మమ్మీ అందరితో మాట్లాడినాక అందరూ ఎమోషనల్ అయిపోయిండ్రు. ఫోన్ కట్ చేసినాక మమ్మీ వైపు చూసి, "మమ్మీ ఇప్పుడు కూడా టైం ఉంది. ఇది నా సర్జరీ రూమ్. ఇది బయట మధ్యలో ఇంత పెద్ద గేట్. అటు అంటే ఇంకా నేను కొడుకులాగా ఉండిపోతాను. చెప్పు. ఇటు అంటే నేను కూతురుగా అయిపోతాను. నువ్వు చెప్పు. నీకు యాక్సెప్టా కాదా? లైఫ్ ఇంకా చాలా పెద్దది. నేను ఎప్పుడైనా చేయించుకుంటా సర్జరీ. నీ కొడుకులా ఉండాలంటే నేను కొడుకులానే ఉండిపోతా" అని చెప్పిన. సో, ఇప్పుడు మీ లేదు. మీ మమ్మీకి కూతుర్లు ఉన్నారా ఎవరైనా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా మమ్మీకి కూతురు. ఇప్పుడా? హ్మ్. నేను చాలా ఎట్లా అంటే మా మమ్మీకి నేను ఒక్కదాన్నే ఉండాలి. ఇంకెవరు ఉండొద్దు. హ్మ్. దాని తర్వాత సరే అని చెప్పి మమ్మీ అన్నది, "అట్లా ఏం లేదు నాన్న నువ్వు సర్జరీకి అని చెప్తే, సరే అని చెప్పి లోపలెళ్ళిపోయాను. హ్మ్. లోపల సర్జరీ థియేటర్‌లో పడుకోబెడుతుంటే ఒక లేనిపోని అది బీపీ హై అయిపోతుంది. సర్జరీ టైంలో అది అట్లా ఉండొద్దని చెప్పారు. సరే అని చెప్పి నేను మీరు డాక్టర్‌కి ఒక్కళ్ళే ఎళ్లారా? నేను ఒక్కదాన్నే వెళ్ళాను సర్జరీ రూమ్‌లో. అంటే మీరు ఆపరేషన్ చేపించుకోవడానికి నేను, ఇక్కడి మా నుంచి మమ్మీ. ఢిల్లీకి. ఓకే. మా మమ్మీ లేకుండా నేను ఎక్కడికెళ్ళను. హ్మ్. ఈరోజు ఒక్కరోజు కొంచెం వచ్చాను కానీ, నార్మల్ టైమ్‌లో ఎప్పుడు నేను మమ్మీ లేకుండా ఎక్కడెళ్ళను. హ్మ్.